ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అధునాతనమైన డిజిటల్ లైబ్రరీతో పాటు యోగా కేంద్రాన్ని, విద్యార్థులు సివిల్స్ ప్రిపేర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తన ఏడాది కాలం పార్లమెంట్ సమావేశాల్లో 100% హాజరుతో 89 ప్రశ్నలతో మొదటి వరుసలో ఉన్నానని వెల్లడించారు. ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చిస్తానన్నారు. అవి కూడా థర్డ్ టర్మ్ కూడా చేయబోతున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ పార్లమెంట్ ని సద్వినియోగం చేసుకొని ఎవ్రీడే మన పార్లమెంట్కి వెళ్ళి మన నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గం సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్ లో మేము పాల్గొని ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీలకి 2 గంటలు సమావేశం తీసుకొని వారు చెప్పారు, పదవి అనేది ఇప్పుడు కూడా మనం సేవకు వచ్చాం కనుక సేవ చేసేది ఉంది, ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయాలి, బాగా పనిచేస్తున్నారు, ఇంకొద్ది మరి పని చేయమని వారు చెప్పడం మాకు ప్రోత్సహించడం అయింది. మాకు బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా వారు ఇచ్చిన సూచన సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి పౌరుడు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రత్యక్షంగానే పరోక్షంగా ఏ రకంగా సర్వీస్ ఇవ్వాలో ఆ రకంగా మేము ఇస్తాం. 7 నియోజకవర్గం ఎమ్మెల్యేలను కూడా సమన్వయం చేసుకుంటున్నాం, కేడర్ను సమన్వయం చేసుకుంటున్నాం, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటున్నాం. రేపు భవిష్యత్తు మనకు బంగారు భవిష్యత్తు ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత ఎడ్యుకేషన్ హబ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ వస్తున్నాయి. మరి యువకులకు కూడా మనకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఖచ్చితంగా మనం కూడా ఒక మంచి పాజిటివ్ వేవ్ లో మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే గతంలో కూడా చెప్పినట్లుగా ఇప్పుడు చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి వారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయనగరం ప్రజానీకం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అశోక్ గజపతి గారికి గమనం ఇవ్వడం పట్ల. అదే సమయంలో మాకు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలో కానీ ఎన్డీఏ కూటమి కేడర్లో కానీ సమన్వయంతో ముందుకెళ్ళి ఈరోజు ఏడాది పాలన అద్భుతంగా జరిగింది. కేడర్ కూడా గ్రామాల్లో వెళ్ళేటప్పుడు నాయకులుగా మేము వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఒక పాజిటివ్ వేవ్తో వస్తున్నారు. ఇది చాలా శుభపరిణామని తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు మరొకసారి మన నియోజకవర్గం సంబంధించిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది ఆసక్తి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో